నేనెవరో తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి? దీనిలో మీకు మీరు చెప్తున్నారు, మీ అన్నీ కరెక్ట్. పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు, అదేవిధంగా మానవుడు అంటే 3 క్షేత్రాల మయం. ఎన్ని? 3 క్షేత్రాల మయం. ఒకటి ఆలోచన క్షేత్రం, భావమయ క్షేత్రం కూడా. రెండోది వాక్ క్షేత్రం. మూడోది చేష్టా క్షేత్రం. మానవుడు అంటే త్రిక్షేత్ర సమూహము. వీటి గురించి తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోండి, నా గురించి నేను ఏం తెలుసుకోవాలి? ప్రశ్న మిమ్మల్ని అడుగుతారు, రమణ మహర్షి నువ్వు తెలుసుకోవాలి. మీరు అడుగుతారు, నేను తెలుసుకున్నానండి అంటే ఏం తెలుసుకున్నావు? అబ్బా, ఓహో, నా ఆలోచనలు ఎట్లుంటాయో నేను తెలుసుకుంటున్నా, నా భావాలు ఎట్లుంటాయో తెలుసుకుంటున్నా. నేను వాక్షేత్రం, నా వాక్కులు ఎట్లా బయటకు వస్తున్నాయో తెలుసుకుంటున్నా, ఏం మాట్లాడుతున్నాయో తెలుసుకుంటున్నా. చేష్టాక్షేత్రం, నేను ఏ పని చేస్తున్నానో తెలుసుకుంటున్నా. ఈ మూడింటి మీద దృష్టి, నన్ను నేను తెలుసుకోవడం అంటే నా భావనామయ క్షేత్రం, ఆలోచన క్షేత్రం తెలుసుకోవాలి. వాక్క్షేత్రం గురించి తెలుసుకోవాలి, చేష్టా క్షేత్రం గురించి తెలుసుకోవాలి. తర్వాత పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు, వాటి గురించి. పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు ఏంటివి? అంతా నేనే ఫస్ట్. సెకండ్, జీవుడే దేవుడు. మూడోది, దేహమే దేవాలయము. ఇది తెలుసుకోవాలి. మరి ఏం చేయాలి? తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. ఏం సాధన చేయాలి? శ్వాసే గురువుగా సాధన చేయాలి. ఇంకా సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. ఈ 4 బాగా సాధన చేయాలి. ఏం తెలుసుకోవడం కొరకు? అంతా నేనే తెలుసుకోవడం కొరకు, జీవుడే దేవుడు అని తెలుసుకోవడం కొరకు, దేహమే దేవాలయం అని తెలుసుకోవడం కొరకు. ఏం సాధన చేయాలి? శ్వాసే గురువు, ఇంకా సహనమే ప్రగతి, ఇంకా అనుభవమే జ్ఞానము. ఈ 4 మనం ప్రాక్టికల్ చేయాలి, తెలుసుకోవాలి, సాధన చేయాలి.